Watch full episodes on Jio Hotstar. మనసుంటే మార్గం ఉంటుంది. ముందు మరియాకేమైందో చూడు. మైరా, నీకేమైంది? మైరా, నేను మైరా కాదు. నువ్వు మైరా కాకపోతే ఇంకెవరు? నువ్వెవరు? నేనెవరా? ఇదిగో ఇప్పుడే చూపిస్తాను. Hello. I'm Evilora, the evil queen from Innocentia. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇన్నోసెన్షియా ప్రజలు చాలా అమాయకులు. వాళ్ళందరికీ నా ఈవిల్ మ్యాజిక్ అస్సలు నచ్చదు. అందువల్ల వాళ్ళందరూ నన్ను మార్చి బంధించి పెట్టారు. కానీ ఇవాళ కొన్ని నెలల తర్వాత ఈ అందమైన అమ్మాయి మైరా నన్ను విడిపించింది. తను నిన్ను విడుదల చేసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, కానీ తనని వదిలిపెట్టు. అది కుదరదు, నేను చెయ్యలేను. వదిలిపెట్టవా? వదలటం కుదరదా? నువ్వేమంటున్నావు? నేను 2-3 రోజుల వరకు తన ఒంట్లోనే ఉంటూ నా ఎనర్జీని నేను తిరిగి పొందుతాను. తను నన్ను వదిలి వెళ్ళలేదు. అందువల్ల తన బాడీ ఇంకా ఎనర్జీని నేను ఈజీగా యూజ్ చేయగలను. మైరా, 3 రోజుల్లో దాన్ని వదిలి వెళ్ళలేదు. తను నన్ను వదిలి వెళ్ళలేదు. నేను నాలాగే మారిపోయి తన్నే మర్చిపోతుంది. మైరా, రన్! మైరా, రన్! మైరా, నువ్వు బానే ఉన్నావు కదా? నేను మైరాని కాను. నా పవర్ నాకు తిరిగి వచ్చేంత వరకు నేను ఎవరితోనూ గొడవపడే మూడ్లో లేను. నేను ఇన్నోసెన్షియాలో ఉన్న ప్రజల్ని ఎలాగైనా పగ తీర్చుకోవాలి. తర్వాత కలుద్దాం. తిను ఎక్కడికి వెళ్ళింది? మైరాకేం కాదు కదా రుద్ర? భయపడకు, మనం తనని కాపాడేద్దాం. ఫ్రెండ్స్, తను ఇక్కడే ఉండాలి. బాగా వెతకండి. మైరా, నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావో చెప్పు. ఏంటిది? నువ్వే కదా స్కూల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్? అవును. అయితే వెళ్ళి అందరినీ లేపు. జాగ్రత్తగా ఉండమని వెళ్ళి చెప్పు. జాగ్రత్తగా ఉండు. ఇక్కడే ఉన్నావంటే నిన్ను కూడా నేను నాతో పాటు తీసుకెళ్తాను. అర్థమైందా? సరే, అర్థమైంది. ఇప్పుడు ఏం అర్థమైంది? జాగ్రత్తగా ఉండాలని వెళ్ళి చెప్పు. చెప్తూనే ఉండు, లేదంటే నీ ఒంట్లోకి వచ్చి నిన్ను కలిపి తీసుకెళ్ళిపోతాను. లేదు, నేను వెళ్ళి చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. అరే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్తాను. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎన్ని పువ్వులు ఉండేటప్పుడు ఎక్కడికి వెళ్ళి వెతికేది? ఇదిగో నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. సెక్యూరిటీ, మీకేమైంది? మీరెందుకని అరుస్తున్నారు?
అదొచ్చి మైరానే చెప్పింది. నేను ఈ విధంగానే చెప్తూనే ఉండాలంట, లేదంటే తను నన్ను తీసుకెళ్తుందంట. జాగ్రత్తగా ఉండండి. మిస్ సెక్యూరిటీ, తను ఎక్కడుందో చూపించండి. త్వరగా రండి. తనని చూస్తే ఇన్నోసెన్సియా వెళ్ళే దారి దొరుకుతుంది. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. తను ఎక్కడుందో చెప్పండి. తనొచ్చి అక్కడే ఉంది. అరే, ముందు ఇక్కడ ఒక పువ్వే ఉండాలి. ఇప్పుడు ఇన్ని పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? ముందు నేను మేడం కానుంగోకి రిపోర్ట్ చేయబోతున్నాను. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. తను మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేస్తోంది. అప్పుడే మనం కనిపెట్టలేము. రండి, ఫ్లవర్స్ అన్నిటిని చెక్ చేద్దాం. ఏదో ఒక ఫ్లవర్ లో దారి ఉంటుంది. రుద్ర, నేను ఇది సులభంగా చేస్తాను. ఏం చేస్తానో చూడు. రెస్ట్ తీసుకో, ఎందుకంటే ఇక పైన పనులన్నీ నువ్వే చేయాలి. అక్కడ పక్కన బందే పోర్ ఈ పువ్వులాగా శక్తి నువ్వు మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇక పైన నేనేమి చెయ్యలేను. వీళ్ళందరూ మాయా టీంలో ఉన్నారా ఏంటి? ఇంత చిత్త కొడుతున్నారు. రుద్ర అదరగొట్టేశాడు. ఇది మళ్ళీ వచ్చింది. Zibaiska! Boom, check, boom! పని అయిపోయిందనుకుంటాను. గుడ్ జాబ్ రుద్ర. ఇదొక్క పువ్వే ఉంది. అయితే ఇన్నోసెన్సియాకి వెళ్లే మార్గం ఇందులోనే ఉంటుంది. రిమైనింగ్ ఫ్లవర్స్ అని ప్రొటెక్షన్ కోసమే అనుకుంటా. Zibaiska, small size creato. అలా చూడండి, అదే ఇన్నోసెన్సియా సిటీ. మనం ఈరోజు నైట్ ఇక్కడే ఎక్కడో ఉందాం. మార్నింగ్ సిటీ లోపలికి వెళ్దాం. రుద్ర, నాకు బాగా ఆకలేస్తోంది. మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా తిందామా?
తను బాగా నిద్రపోగానే నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటాను. இவளோட செக்யூரிட்டி இங்க ரொம்ப டைட்டா இருக்கு. இங்க இருந்து நான் எப்படி தப்பிக்கிறது? ஏதாவது பண்ணியே ஆகணும் மைரா. నువ్వు ఇప్పుడు విడుదలయ్యావు కదా, అదే కాకుండా నువ్వు నీ సీటుకి కూడా వచ్చావు. నేను నీకు ఏ చెడు చేయలేదు కదా, నన్ను వదిలేయచ్చుగా. అది కుదరదు. నా పూర్తి పవర్ నాకు దొరికేంత వరకు నీ ఉపయోగం నాకు ఉంటూనే ఉంటుంది. నన్ను హఠాత్తుగా ఎవరైనా చూసారంటే వాళ్ళ నుంచి గొడవ పడి తప్పించుకోవడానికి నీ పవర్స్ నాకు ఉపయోగపడుతుంది. సరే, 2-3 రోజుల్లో నన్ను వదిలేస్తావు కదా. ఆ తర్వాత నువ్వు నాలాగే మారిపోతా. ఇంకా ఎక్కడికి వెళ్ళాలని నీకు అనిపించదు. మన ఇద్దరం కలిసి ఈ సిటీని మొత్తం నాశనం చేద్దాం. ఈ విధంగానే నేను రివెంజ్ తీసుకుంటాను. We will destroy completely. ఆ తర్వాత నువ్వు ఎక్కడుంటావు? భూలోకంలో ఉంటాను, నీ ప్రపంచంలో. అక్కడ ఉండేది చాలా సులభం. మీరందరూ నాకు సేవ చేస్తారు, నా మాట వింటారు. నువ్వు అనుకునేది ఏదే జరగదు. మీ మ్యాజిక్ లో అసలు పవరే లేదు. దాన్ని ఉపయోగించి నన్ను ఏమీ చేయలేరు. రుద్ర వస్తాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు. నువ్వు అసలు ఏమీ చేయలేవు. వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఇక్కడికి రావడానికి దారి తెలీదు. అలా ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే నేను ముందు వాడి అంతు తెలుస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి. వాడే నా ఎనిమి నంబర్ 1. మైరా, రుద్ర ఖచ్చితంగా వస్తాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.